ప్రభువు నామమున మన సంఘ సభ్యులందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి రవిచంద్ర బ్రదర్కి నిండైన వందనాలు. ప్రభు సేవకుడైన రవిచంద్ర బ్రదర్కి నా యొక్క నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. మరి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నా వయసు 45 ఇయర్స్. మరి నేను పిల్లల కోసం ఎంతగానో ఖర్చు పెట్టుకున్నాను. నాకు పిల్లలు లేకుండే. మా అక్క వాళ్ళు ఈ సంఘ సభ్యులు. అక్క వాళ్ళతోటి నేను ఇక్కడికి వచ్చాను 2 times. థర్డ్ టైం వచ్చాను. నా హస్బెండ్ని తీసుకొని వచ్చాను. ఒకరోజు మరి రవిచంద్ర బ్రదర్ నాతో మరి ఇక్కడ నేను ప్రేయర్ చేయించుకున్నాను. మా హస్బెండ్ నేను వచ్చి అన్ఫార్చునేట్లీ రవిచంద్ర బ్రదర్ నన్ను అమ్మ నీకు 2 కవల పిల్లలు కలువును గాక అని దీవించాడు. అప్పుడు నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ ట్రీట్మెంట్ వాడాను. ట్రీట్మెంట్ వాడిన ఫలితం లేకున్నది, ఖర్చు అయింది. అయ్యగారు నాకు ప్రేయర్ చేశారు. అట్లా నాకు ట్విన్స్ ఇచ్చాడు దేవుడు. ట్విన్స్ ఇస్తే నేను మంచం మికెల్ పడి ఒకటి అబార్ట్ అయింది. తర్వాత నా యూట్రస్కి స్టిచ్ చేసేసి ఈ పాపను రక్షించారు. నాకు సిజేరియన్ సెక్షన్ అయ్యి ఈ పాప దేవుడు నాకు అనుగ్రహించాడు. రవిచంద్ర బ్రదర్కి నిజంగా నా నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్లో జాబ్ చేస్తున్నాను. మరి ఆ జాబ్ కోసం నిన్న అన్ఫార్చునేట్లీ నేను ఎగ్జామ్ రాశాను. ఇక్కడికి చర్చికి రావాల్సి వచ్చింది. మరి ఈ సాక్ష్యం పంచుకోవాల్సి వచ్చింది. అన్నయ్యకు నిండా వందనాలు. నిజంగా యేసయ్యకు మరి నా జన్మాంతరం ఆయన ఒక శిష్యురాలుగా ఉండాలని నా కోరిక. నా బిడ్డను నన్ను, మాకు ఇల్లు కూడా లేదు, మరి నా బిడ్డను నన్ను నా ఫ్యామిలీని మరి అందరి మన సంఘ సభ్యులకి అందరికీ నిండైన దీవెనలు ఇస్తున్న రవిచంద్ర బ్రదర్కి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొంచు ముగిస్తున్నాను నా సాక్ష్యాన్ని.